మీరు రాత్రి ప్రశాంతంగా నిద్రపోతున్నారా? మీకు ఆ హక్కునిచ్చింది ఎవరో తెలుసా? మన దేశ సర్వోన్నత చట్టం భారత రాజ్యాంగం. ఆర్టికల్ 21 గురించి ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన కొన్ని షాకింగ్ నిజాలు ఈ వీడియోలో చూద్దాం. ఆర్టికల్ 21 జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ. ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 అత్యంత ముఖ్యమైన ప్రాథమిక హక్కు. ఇది కేవలం పౌరులకే కాకుండా భారతదేశంలో ఉన్న విదేశీయులకు కూడా వర్తిస్తుంది. 1. జీవించే హక్కు అంటే ఏమిటి? చట్టం నిర్దేశించిన పద్ధతిలో తప్ప ఏ వ్యక్తి యొక్క జీవితాన్ని లేదా వ్యక్తిగత స్వేచ్ఛను హరించకూడదు. అంటే ప్రభుత్వం ఒక వ్యక్తి ప్రాణాన్ని తీయాలన్నా లేదా జైలులో పెట్టాలన్నా ఖచ్చితంగా ఒక సరైన చట్టం ఉండాలి మరియు ఆ చట్టం న్యాయబద్ధంగా ఉండాలి. ఇది కేవలం బతికి ఉండటం మాత్రమే కాదు. ప్రభుత్వం చేసే చట్టం కేవలం చట్టంలా ఉంటే సరిపోదు. అది న్యాయబద్ధంగా అంటే జస్ట్, ఫేర్ అండ్ రీజనబుల్గా ఉండాలని సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం. ఆర్టికల్ 21 అంటే కేవలం ఊపిరి పీల్చుకుంటూ బతకడం కాదు, గౌరవప్రదమైన జీవితాన్ని గడపడం. మరికొన్ని హక్కులు. విద్యా హక్కు. 6 నుండి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత విద్య. ఆరోగ్య హక్కు. అత్యవసర సమయంలో వైద్య సహాయం పొందే హక్కు. ప్రైవసీ. మీ వ్యక్తిగత విషయాలను రహస్యంగా ఉంచుకునే హక్కు. గౌరవప్రదమైన జీవితం. మీకు మంచి ఆహారం, శుభ్రమైన నీరు మరియు కాలుష్యం లేని గాలి పొందే హక్కు ఉంది. ఎవరైనా మీ వీధిలో చెత్తవేసి లేదా ఫ్యాక్టరీ పెట్టి గాలిని కలుషితం చేస్తే అది మీ ఆర్టికల్ 21 హక్కును దెబ్బతీయడమే. విదేశాలకు వెళ్లే హక్కు.